హలో ఎవరివన్. ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్యకాలంలో పాపులర్ అయినటువంటి ఒక వివాదం ఏదైతే ఉందో, ఒక దుర్ఘటన ఏదైతే ఉందో, అల్లు అర్జున్ పుష్ప 2కి సంబంధించినటువంటి సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఆ దుర్ఘటన గురించి వ్యాప్తంగా చర్చించుకోలేనటువంటి వ్యక్తులైతే లేరు. అయితే వీటినన్నిటితో పాటు వివిధ పరిణామాలకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు కూడా ఆసక్తిగా గమనిస్తూ, అదేవిధంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్ యొక్క మేనమామ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అంటే ఏం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారు తెర వెనుక ఎలాంటి రాజకీయాలు ఏమన్నా చేశారా? పవన్ కళ్యాణ్ గారు సైలెంట్‌గా ఎందుకున్నారు? పవన్ కళ్యాణ్ యొక్క థాట్ ప్రాసెస్ ఏంటి? సో, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి చాలామంది కూడా ఆసక్తి కనబరిచినటువంటి పరిస్థితి అయితే మనం చూసాము. అయితే పవన్ కళ్యాణ్ గురించి దాదాపు దుర్ఘటన జరిగి ఒక నెల రోజులు గడుస్తున్నా కూడా ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు దాని గురించి ప్రతిస్పందించలేదు. అయితే మొన్న ఒక 1½ డే కింద దిల్ రాజు ఎవరైతే ఉన్నారో, ఈ గేమ్ చేంజర్ సినిమా యొక్క ప్రొడ్యూసరు, ఆయన గేమ్ చేంజర్ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్‌ని ఇన్వైట్ చేయడానికి పవన్ కళ్యాణ్‌ని పర్సనల్‌గా కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్‌గా కలిసిన తర్వాత జర్నలిస్టులు ఒక ఇష్టాగోష్ఠిలో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం జరిగింది. వివిధ అంశాల గురించి మాట్లాడుతూ అందులో ఉన్నటువంటి ఒక జర్నలిస్టు ఏమని అడిగారంటే, మీరు దిల్ రాజు గారిని ఇప్పుడే కలిశారు కదా! మీరు ఒక పాలిటిక్స్‌ని పక్కన పెట్టి, మీరు ఒక ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్‌కి సంబంధించినటువంటి పర్సన్ కాబట్టి, ఈ అల్లు అర్జున్‌కి సంబంధించినటువంటి వివాదం ఏదైతే ఉందో, అదేమైనా చర్చకు వచ్చిందా? వస్తే మీ యొక్క అభిప్రాయం ఏంటి? మీరు ఏ సైడ్ తీసుకుంటారు? అని చెప్పేసి ఆయన అడగడం జరిగిందనమాట. జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికైతే ఆయన ప్రయత్నించారు. ప్రయత్నించడంలో భాగంగా ఆయన ఫస్ట్ ఏంటంటే, ఈ రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నారో, తన గురించి మాట్లాడడం జరిగింది. తన గురించి ఏం మాట్లాడారనంటే, రేవంత్ రెడ్డి చాలా మంచిగా పనిచేస్తూ ఉన్నారు. తరువాత చాలా కింది స్థాయి నుంచి ఆయన వచ్చారు. అంటే ఎన్నో ప్రయాసాలకి ఓర్చి ఆయన ముఖ్యమంత్రి కావడానికి చాలా కష్టపడ్డారు. సో, అలాంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అంతేకాకుండా ఒక వ్యక్తి అంటే ఎస్పెషల్లీ ఒక ముఖ్యమైనటువంటి స్థానాలలో ఉన్నటువంటి వ్యక్తులు చేసేటటువంటి అన్ని పనులు కూడా మనకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. అది వేరే విషయము. కానీ ఓవరాల్‌గా అయితే రేవంత్ రెడ్డి గారు చాలా బాగా పాలిస్తున్నారు అని చెప్పారనమాట. అంటే ఈ కాన్వర్జేషన్ అంతా కూడా స్టార్ట్ చేసే ముందు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. ఒక ఉపమానం లాంటిది. ఏంటంటే, గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చారు అని చెప్పేసి ఆయన అది స్టార్ట్ చేసి ఇలా నేరేషన్ ఇచ్చుకుంటూ ఆయన ఎళ్లారనమాట. వెళ్ళిన తర్వాత అక్కడికి ఆయన కట్ చేశారు. కట్ చేయగానే ఇంకొక వ్యక్తి అడిగారు. అంటే సార్, మీరు ఈ గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చారు అని అన్నారు గదా! మరి ఆ విషయం గురించి అలా మీరు ఎందుకు మాట్లాడారు అని ఆయన్ని అడిగినప్పుడు అంటే విలేకరులు గూడా దే డోంట్ వాంట్ టు డీవియేట్ హిమ్ ఫ్రమ్ వాట్ హీ సెడ్. సో, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో తెలుసుకోవాలి అని జెప్పేసి విలేకరులు గూడా చాలా ప్రయత్నించారు. సో, ప్రయత్నించినప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ కంటిన్యూ చేస్తూ యాహ్! నేనది కన్క్లూడ్ చేస్తాను. సో, నేనొక స్టేట్మెంట్ ఇచ్చాను. సో, డెఫినిట్‌గా దాన్ని కన్క్లూడ్ చేస్తాను అని చెప్పేసి, ఆ స్టేట్మెంట్‌ని ఆయన ఎందుకు అన్నారో అని చెప్పేసి కన్క్లూడ్ చేయడానికైతే ప్రయత్నం చేశారనమాట. అయితే ప్రయత్నం చేసినప్పుడు ఈ వివాదం ఏదైతే ఉందో, ఈ వివాదం చుట్టూ కూడా అనేక కాన్‌ఫ్లిక్ట్స్, చాలా థియరీస్, ఎవ్వరికి నచ్చినటువంటి థియరీస్ వాళ్ళు అందులోంచి డ్రా చేసుకోవడం జరిగిందనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ పేరు మర్చిపోవడం గానీ, రేవంత్ రెడ్డి గారి యొక్క సక్సెస్ మీట్‌లో పేరు మర్చిపోవడం గానీ, తరువాత ఫిల్మీ ఇండస్ట్రీ వర్సెస్ రేవంత్ రెడ్డి గారికి మధ్యన ఏదో జరుగుతుందో అనేటటువంటి ఒక నానుడి గానీ, లేదా అల్లు అర్జున్ గారు పరామర్శించలేదనో,
తరువాత ఈ వివాదానికి సంబంధించినటువంటి అంటే రేవతి గారు ఎలా అయితే చనిపోయారంటే ఒక అడిక్వేట్ ఏర్పాట్లు చేయలేదని చెప్పేసి కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్‌ని నిందిస్తే, కొంతమంది అల్లు అర్జున్‌ని నిందిస్తే, కొంతమంది సంధ్యా థియేటర్‌ని యాజమాన్యాన్ని నిందిస్తే, సో ఇలా రకరకాల చర్చలైతే ఆహ్, జరిగాయి. సో వీటినన్నిటిని గూడా ఆయన కుండ బద్దలు కొట్టినట్టుగా ఆయనకు సంబంధించినంత వరకు ఆయన థాట్ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి ఒక జటిలమైనటువంటి ఒక టాపిక్, ఒక కాంట్రోవర్షియల్ టాపిక్‌ని ఒక బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్‌లో ఉండి, ఒక బయాస్డ్‌గా లేకుండా ఆయన చాలా బ్యాలెన్స్‌డ్‌గా చెప్పినటువంటి విధానం అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట. సో మనం కంటిన్యూ చేద్దాము. ఇంకా అంటే ఆయన ఏం మాట్లాడాడు ఈ టాపిక్‌లో అని చెప్పేసి మనం కంటిన్యూ చేద్దాము. సో ప్రతి ఒక్కటి కూడా ఆయన అడ్రెస్ చేయడానికైతే ప్రయత్నం చేశారు. తర్వాత ఎక్కడా కూడా ఒక ఎమోషనల్‌గా అంటే ఒక భావోద్వేగానికి గానీ, ఒక రాగద్వేషాలకు గానీ, సో ఒక ఎమోషనల్ అటాచ్‌మెంట్ అనేది ఏదీ లేకుండా ఆయన చాలా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఫస్ట్ ఒక కాన్‌ఫ్లిక్ట్ ఏంటంటే అంటే ఒక వివాదం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఇండస్ట్రీకి మధ్యన ఏదో నడుస్తా ఉంది. రేవంత్ రెడ్డి గారికి ఇండస్ట్రీకి పడటం లేదు అని చెప్పేసి ఒక కొంతమంది కన్క్లూజన్‌కైతే రావడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన అడ్రెస్ చేస్తూ ఆయన ఏం చెప్పాడంటే, రేవంత్ రెడ్డి గారు అన్‌లైక్ ప్రీవియస్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోబెట్టి రూ. 5కి, రూ. 10కి, రూ. 20కి టికెట్లు అమ్మడానికి ప్రయత్నం చేశారు. అంటే ఒక చాలా బిగ్గెస్ట్ ఫాలౌట్ ఉంది. అంటే ఒక రూ. 100 టికెట్‌ని రూ. 5కి, రూ. 10కు అలా అమ్మడానికి అంటే ఒక రూ. 75 టికెట్‌ని రూ. 10కి అమ్మడానికి అలా ప్రయత్నం చేశారు. కానీ రేవంత్ రెడ్డి గారు అలాంటిది ఏమీ చేయకుండా ఆయన ఒక క్లియర్‌గా మొదటి నుండి కూడా అంటే ఒక 'సలార్' అనేటి సినిమానికి చాలా ఎంకరేజ్ చేశారు. తర్వాత బెనిఫిట్ షోలకి అలౌ చేశారు. 'పుష్ప 2'కి కూడా రేట్లు పెంచుకోవడానికి వాళ్ళకొక వెసులుబాటు ఇచ్చారు. సో అంతేగాకుండా బెనిఫిట్ షోలకు కూడా పర్మిషన్ ఇచ్చారు. సో రేవంత్ రెడ్డి హ్యాస్ బీన్ సపోర్టింగ్ ద ఫిల్మీ ఇండస్ట్రీ. సో కాబట్టి రేవంత్ రెడ్డి అనే అక్కడ రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఫిల్మీ ఇండస్ట్రీకి సంబంధించి ఆయన చేయాల్సినటువంటి సపోర్ట్ ఆయన పూర్తి స్థాయిలో ఆయన చేస్తున్నారు అని చెప్పేసి అది మాట్లాడారనమాట. తరువాత ఇంకొకటి ఏంటంటే అల్లు అర్జున్ గారు అభివాదం అనేది చేయకుండా ఉండాల్సింది, ఆయన రోడ్ షో అనేది చేయకుండా ఉండాల్సిందని చెప్పేసి కొంతమంది మాట్లాడారు. సో దీనికి కూడా ఆయన ఒక సమాధానం ఇస్తూ ఏంటంటే, మనము అంటే ఒక సెలబ్రిటీలు ఏంటంటే అభివాదం అనేది చేయనప్పుడు అది చాలా పొగరు అనుకుంటా ఉంటారు. సో ఎట్ ద సేమ్ టైమ్ ఏంటంటే మనం ఫ్యాన్స్‌ని కూడా సంతృప్తి పరచాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి, అభివాదం అనేది ఒక కనెక్షన్ లాగా వాళ్ళను శాంతపరచడానికి జనరల్‌గా చేస్తా ఉంటాము. సో కాబట్టి అభివాదం అనేది చేయటంలో పెద్ద తప్పేం లేదు. అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు, షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళు, సో వీళ్ళందరూ కూడా అభివాదం చేస్తా ఉంటారు. సో నేనే ఉన్నాను ఒక రూమ్‌లో మాట్లాడుతూ ఉంటూ బయట చాలామంది వెయిట్ చేస్తా ఉంటారు. ఇక్కడ వాళ్ళకి ఏం జరిగిందనేది వాళ్ళకు సబ్జెక్ట్ పెద్ద తెలియకపోయినా కూడా వాళ్ళు బయటకొచ్చిన తర్వాత అభివాదం చేయాల్సినటువంటిదనేది ఒకటి ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కాబట్టి అభివాదం చేయడం అనేటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని అల్లు అర్జున్‌ని తప్పుపట్టలేమని చెప్పేసి ఆయన చెప్పారనమాట. తర్వాత ఇంకొకటేంటంటే అల్లు అర్జున్ గారు థియేటర్‌కి వెళ్ళకుండా ఉండాల్సింది అని చెప్పేసి చాలామంది కూడా మాట్లాడడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి విషయంలో కూడా అల్లు అర్జున్‌ని కొంత సపోర్ట్ చేయడం అయితే చేశారనమాట. అంటే ఎలా సపోర్ట్ చేశారనంటే మామూలుగా ఏంటంటే ఒక థియరిటికల్ ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉందో ఎస్పెషల్లీ ఒక సక్సెస్‌గా అయినటువంటి సినిమా, ఒక 3 ఇయర్స్ నుంచి కష్టపడ్డటువంటి ఒక సినిమా థియేటర్‌కెళ్ళినప్పుడు ఆడియన్స్ నుంచి వచ్చేటటువంటి ఒక గుడ్ రెస్పాన్స్ ఏదైతే ఉందో యాక్టర్‌గా అది ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటాము. దేవుడు లాంటి వాళ్ళు స్తుతికి వాళ్ళు కరుణిస్తారు, స్తుతికి వాళ్ళు కోరుకుంటారు అనేటటువంటి ఒక నానుడైతే ఉంది గదా! సో అలాంటిది ఒక బీయింగ్ ఎ ఫిల్మీ స్టార్ అనేటటువంటి వ్యక్తి ఆయన వెళ్లి చూడడంలో పెద్ద తప్పేమి నాకు కనిపించట్లేదు అనేటటువంటి విధంగా ఈ విషయంలో గూడా అల్లు అర్జున్‌ని సపోర్ట్ చేశారనమాట. అయితే సపోర్ట్ చేసిన తర్వాత ఏంటంటే అల్లు అర్జున్ ఈ ఘటన ఏదైతే జరిగిందో ఆయన దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తులు ఆయనకు చెప్పి ఉండాల్సిందే, వివరించి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండే. సో, అంటే కొంతమందేందంటే, ఈ విషయం తెలిసినంక కూడా అల్లు అర్జున్ సినిమా చూసాడు అనేటటువంటి ఆహ్, చాలామంది కూడా బలంగా నమ్మారు. సో, దీనికి సంబంధించినటువంటి దాంట్లో కొంత అల్లు అర్జున్‌ని సపోర్ట్ చేసి, అంటే ఒక స్టాఫ్ దానికి దగ్గరున్నటువంటి వాళ్ళు ఈ విషయాన్ని ఆయనకు డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుంటే బాగుండు అని
అన్నారన్నమాట. అయితే అక్కడ కంటిన్యూయేషన్‌లో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే, దే మైస్ట్ హ్యావ్ మెయింటైన్డ్ ద ఆహ్, అడిక్వేట్ ఫెసిలిటీస్ అన్నీ చేయుండాల్సుండే అని అన్నారనమాట. అయితే ఇక్కడ నాకిక్కడ అర్థం కానిదేందంటే, దే అంటే ఎవరు అనేది నాకైతే కొంచెం అర్థం కాలేదు. ఆయన దాన్ని కూడా పెద్ద ఎక్స్‌ప్లనేషన్ ఇయ్యలేదు. అంటే థియేటర్ యజమాన్యానన్నారా? లేకపోతే అల్లు అర్జున్ స్టాఫ్‌నన్నారా? పోలీసునన్నారా? అనేదైతే నాకు అర్థం కాలేదు. అయితే ఇంకొకసారి పోలీసుని కూడా ఆయన సపోర్ట్ చేశారు. సో, పోలీస్ అనే వాళ్ళు ఎప్పుడు కూడా మన వెల్ బీయింగ్ గురించి ఆలోచిస్తారు. సో, కాబట్టి మనం పోలీసులను కూడా మనము వినాలి. సో, పోలీసులు చెప్పింది మనం ఆచరించాలి. సో, కొంత వాళ్ళని కూడా తీసుకోవాలి. సో, చాలామంది పోలీసులు గూడా వాళ్ళు డ్యూటీలను చేస్తున్నప్పుడు వాళ్ళని చెయ్యనియాలి అనేటటువంటి విధంగా పోలీసులను గూడా సపోర్ట్ జేశారనమాట. అయితే ఇంకొకటేంటంటే ఈయన చెప్పడంలో ఏంటంటే, సో, నేనైతే మామూలుగా వెళ్ళట్లేదు. అంటే సినిమా చూడ్డానికి నేనైతే మూడో సినిమాతోనే నేను స్టాప్ జేశాను. సో, ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ది థియరిటికల్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ద ఆడియన్స్ అని జెప్పేసి నేనైతే వెళ్ళలేదు అని చెప్పారు. అలాగే ఇంతకుముందు చిరంజీవి గారు గిన ముసుగు కట్టుకొని ఎళ్ళేవారు. బట్ ఈ టైంలో ఏంటంటే మనకి టెక్నాలజీ పెరిగింది. సో, వాళ్ళు ఈజీగా వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. సో, కాబట్టి ఇప్పుడు కొంత కష్టతరమైనటువంటి సాధ్యము మనం ఎవరో తెలవకుండా వెళ్ళడం అనేది చెప్పేసి సో, అల్లు అర్జున్ గారిని సో, ఈ కాంటెక్స్ట్‌లో సపోర్ట్ చేయడానికే ప్రయత్నించారనమాట. సో, ప్రయత్నించిన తర్వాత ఆయన ఇంకొకటి ఏం చెప్పారనంటే, మళ్ళీ ఒక విలేకరి ఒక కాంట్రోవర్షియల్‌గా ఒక క్వెషన్ అడిగారనమాట. ఏంటంటే, ఇప్పటి వరకు గూడా ఫిల్మీ పర్సనాలిటీని అంటే ఇండస్ట్రీ నుంచి ఈ విధంగా ఎవరిని అరెస్ట్ చేయలేదు అని ఒక క్వెషన్ అడిగి, దాని నుంచి ఒక కాంట్రోవర్సీ తీసుకురావడానికి ట్రై చేసినట్టుగా అయితే నాకు అనిపించింది. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రము సింపుల్‌గా కొంత హ్యూమర్‌గా దట్ ఈస్ రేవంత్ రెడ్డి దట్స్ హౌ హీ డస్ ద థింగ్స్ అని చెప్పేసి స్ట్రెయిట్‌గా మాట్లాడారనమాట. మాట్లాడి దాని కంటిన్యూయేషన్ ఏం చెప్పారనంటే, ఒకసారి సిట్యుయేషను జరిగిన తర్వాత మన కంట్రోల్‌లో ఉండదు. ఈ రిపుల్ ఎఫెక్ట్ లాగా అంటే ఒకదాని నుంచి ఒకటి, ఒకదాని నుంచి ఒకటి అలా బై ప్రొడక్ట్స్ లాగా అట్లా వెళ్తా ఉంటాయి. ఇంపాక్ట్‌ఫుల్‌గా ఒకదాని నుంచి ఒకటి కనెక్ట్ అవుతూ వెళ్తా ఉంటది. ఆ సిట్యుయేషన్ నుంచి కంట్రోల్ లేకుండా వెళ్తది అని చెప్పేసి అరెస్ట్ తరువాత జరిగినటువంటి పరిణామాల గురించి ఆయన మాట్లాడడం జరిగిందనమాట. సో, జరిగిన తర్వాత ఇంకొకటి ఏం చెప్పారనంటే, అంటే రేవంత్ రెడ్డి కుడ్ హ్యావ్ స్టాప్డ్ ది అరెస్ట్ ఆఫ్ అల్లు అర్జున్ అని చెప్పేసి చాలామంది కూడా బిలీవ్ చేస్తే దానికి కూడా ఆయన మాట్లాడారనమాట. ఒక్కొక్కసారి ఏమైతదనంటే, ప్రజల నుంచి సరైనటువంటి రెస్పాన్స్ రాదు. ఇలాంటి కేసులలో స్ట్రిక్ట్‌గా ఉండకపోతే ప్రజలు కొంత అప్సెట్ అయితారు అనేటటువంటి విషయము. అదేవిధంగా పోలీసులు గూడా సార్ మీరు ఇంటర్ఫియర్ అయితే ఇది బాగుండదు. అంటే ఇలాంటి విషయాలలో మీరు ఎంకరేజ్ చేయొద్దు. మా పని మమ్మల్ని చేసుకోనియ్యండి అన్నట్టుగా పోలీసులు గూడా ఒకవేళ ముఖ్యమంత్రి యొక్క పర్సనల్ అజెండా వేరే రకంగా ఉన్నా గూడా పోలీసులు వాళ్ళ యొక్క ఇన్‌పుట్స్ ఇచ్చి ముఖ్యమంత్రిని ఇన్‌ఫ్లుయెన్స్ కూడా చేస్తారు. సో, కాబట్టి అలాంటప్పుడు ముఖ్యమంత్రి గూడా వాళ్ళ యొక్క మాటలు వినాల్సి వస్తది అని జెప్పేసి ముఖ్యమంత్రికి పర్సనల్ గర్జ్ లాంటిది ఏమీ లేదు. ఇదంతా ఒక సిస్టమ్ ప్రకారం అంటే ఆ విషయంలో నేనున్నా గూడా అరెస్ట్ అవుతారు, చేస్తారు. నేనిప్పుడు డిప్యూటీ సీఎం అయినంత మాత్రాన ఐ కెనాట్ స్క్వాష్ ద మిస్టేక్ ఐ హావ్ డన్. అంటే మిస్టేక్ ఐ మైట్ నాట్ హ్యావ్ డన్ ఆర్ ఇప్పుడు ఇన్ ది కేస్‌లో ఏంటంటే అల్లు అర్జున్ ఈ మిస్టేక్ చేసి ఉండకపోవచ్చు. కానీ అల్లు అర్జున్ ద్వారా మిస్టేక్ జరిగినప్పుడు ఇది ఖచ్చితంగా లా షుడ్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగిందనమాట. అంటే రేవంత్ రెడ్డి గారు పనిగట్టుకొని అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేశారు అనేటటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో ఆయన విభేదించారన్నమాట. తరువాత జరిగినటువంటి పరిణామాలు ఏదైతే ఉందో అంటే ఈ దుర్ఘటన జరిగినటువంటి రేవంత్ గారు చనిపోయినటువంటి తరువాత ఏదైతే ఆహ్, ఆహ్, ఈ యొక్క ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా వీళ్ళకి సరిగ్గా గైడెన్స్ ఎవరు ఇవ్వలేదు. అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇమ్మీడియేట్‌గా గూడా ఎవరైనా అల్లు అర్జున్ సైడ్ నుంచి వెళ్ళాల్సి ఉండే అంటే ఎస్పెషల్లీ పుష్ప టీమ్ నుంచి వెళ్ళాల్సి ఉండే డైరెక్టర్ గారు గానీ, ప్రొడ్యూసర్స్ గారు గానీ, రేవతి గారి ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి వాళ్ళను ఉండాల్సి ఉండే. ఒక్కొక్కప్పుడు ఇలాంటి విషయాలలో మనకు అకౌంటబిలిటీ ఎక్కువ ఉన్నా గూడా అంటే మనల్ని బాధ్యులుగా చేసినటువంటి పరిస్థితి ఉన్నా కూడా మనము వెళ్ళాలి. ఏదైనా నెగటివిటీ వస్తే తీసుకొని ఖచ్చితంగా పరామర్శించి దాన్ని
ఒక ఆ పెయిన్‌ని ఎలివేట్ చేసి, వాళ్ళ ఫ్యామిలీ యొక్క పెయిన్‌ని ఎలివియేట్ చేసి, సప్రెస్ చేసి, మేము ఆ బాధలో మేము గూడా మీకు అండగా ఉంటాము అనేటటువంటి భరోసా కల్పించాల్సి ఉండే, ఈ విషయంలో మానవతా దృక్పథం అనేది కొరవడింది అని జెప్పేసి పవన్ కళ్యాణ్ గారు స్ట్రెయిట్‌గా అన్నారనమాట. తరువాత ఆహ్, అంటే ఇంకొకటి ఏం చెప్పారనంటే, ఈ పూర్తి ఘటనకి మొత్తాన్ని గూడా అల్లు అర్జున్‌ని బాధ్యత చేయడం అనేది కరెక్ట్ గాదు. ఈ పూర్తి ఘటనకి టీమ్ షుడ్ హ్యావ్ టేక్ ద హోల్ రెస్పాన్సిబిలిటీ. తర్వాత దాని ప్రకారంగా వాళ్ళు యాక్ట్ చేసి ఉంటే, ఇలా గోటితో పోయేది గొడ్డలి దాకా వచ్చేది కాదు అని జెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఇలా కన్క్లూడ్ చేశారనమాట. అయితే నిజంగా ఈరోజు నాకేమనిపించింది అనంటే, ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి యొక్క స్పీచ్ విన్నప్పుడు చాలా సార్లు అంటే ఆశ్చర్యం కలుగుతుంటదనమాట. అంటే అరే! ఇంత మెచ్యూర్డ్‌గా మాట్లాడుతున్నాడు. ఇంత లోతుగా మాట్లాడుతున్నారు. అంటే ఈ యొక్క కాంట్రోవర్షియల్ టాపిక్‌ని చాలా డేర్‌గా మాట్లాడుతా ఉన్నారు. ఎలాంటి ఫిల్టర్ లేకుండా మాట్లాడుతా ఉంటారు. ఎలా బ్యాలెన్స్‌డ్‌గా మాట్లాడుతా ఉంటారని జెప్పేసి ఎప్పటికప్పుడు గూడా చాలా సర్ప్రైజింగ్‌గా అనిపిస్తదనమాట. నిజంగా ఈరోజు గూడా చాలా హుందాతనంగా ఇంత జటిలమైనటువంటి టాపిక్‌ని ఆయన కన్క్లూడ్ చేసి, ఎస్కేప్ కాకుండా, ఎమోషనల్ కాకుండా ఆయన చెప్పినటువంటి విధానం అయితే ఎటువంటి సైడ్స్ తీసుకోకుండా చెప్పినటువంటి విధానం అయితే నాకు చాలా నచ్చింది. సో, అందుకే ఈ వీడియోని మీతో పంచుకోవాలని అనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరిక్కడి వరకు వచ్చారనంటే తప్పకుండా ఎంతో కొంత నేను చెప్పినటువంటి విషయము మీకు నచ్చిందని అనుకుంటున్నాం. కాబట్టి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో సూన్. థ్యాంక్ యూ.